మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్టడీ చేసేసాం. చాలా మందిలో ఉండే అభిప్రాయం ఏంటంటే మమ్మల్ని అనవసరంగా ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని వాళ్ళే కదా ఇప్పుడు ప్లాన్ ఇస్తున్నది, అభిప్రాయం వాళ్ళే కదా ప్లాన్. బాగుంది కదా ప్రాక్టీస్ ఇది కాకుండా మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? యాక్చువల్లీ ఇన్వాల్వ్ చేసేది ఏంది ఎంప్లాయీస్ కదా, అట్ట కాదు కదా. ఇప్పుడు అప్రూవల్ వాళ్ళే కదా ఇస్తున్నది, వాడు తీసుకొచ్చేస్తున్నది. మీరు పర్మిషన్ ఇచ్చి మున్సిపల్ డిపార్ట్మెంట్ అల్టిమేట్గా డిపార్ట్మెంట్ అంటే ఈజీ చేస్తున్నాం. వాళ్ళు ఊరినే ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా ఈజీ చేస్తున్నాం. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సైట్ ఉంది, మీకు ఒక 5 చదరపు అడుగులు పోయింది. నీ బిల్డింగ్ మీద 5 చదరపు అడుగులు వేసుకోవటానికి మున్సిపాలిటీ డైరెక్ట్ పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడున్న రూల్ ఏంటంటే నువ్వు టీడీఆర్ బాండ్ తీసుకున్న తర్వాత దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అక్కడ కట్టాలా. నీది పోయింది అక్కడే కదా, నువ్వు కట్టుకునేది అక్కడే కదా, ఇంకా వేరే వాల్యుయేషన్ అవసరం లేదు. అందువల్ల డైరెక్ట్ అలౌ చేస్తున్నాం. టీడీఆర్ బాండ్లు ఎక్కడంటే ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర కట్టుకోవాలంటే ఆ రేట్లు కంపేర్ చేసి చేయాలి. ఆ ఇబ్బంది లేదు కాబట్టి డైరెక్ట్గా వేరే అలౌ. అక్కడే వేరే దగ్గర చేయాలంటే మన టీడీఆర్ బాండ్ తీసుకోవాలి. అంటే మున్సిపల్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళు ర్యాండమ్గా చెక్ చేస్తారు. ర్యాండమ్ చెక్. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మన స్కూల్ ఉంది కదా ఇక్కడ, ఆ స్కూల్ ద్వారా యాక్చువల్గా ట్రైనింగ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి యాక్చువల్గా లైసెన్స్ క్యాన్సిల్ చేయటం, రెండోది క్రిమినల్ కేసు. దాన్ని యాక్చువల్గా చేస్తారు, యాక్ట్ చేస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సాటర్డే సిట్కోనా అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న